ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు ఈ నెల 20 నుంచి వెళ్తున్నారు. 5 రోజుల పాటు పర్యటన ఉంటుంది. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం విపరీతమైన పెట్టుబడుల్ని ఆకర్షిస్తోంది అంటూ పెద్ద ఎత్తున జాతీయ మీడియాలో కూడా ప్రచారం చేయించుకునేందుకు అద్భుతంగా చంద్రబాబు నాయుడు పర్యటన సాగింది. భారీగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పెట్టుబడుల్ని ఆకర్షించింది అని ప్రచారం చేసుకునేందుకు భారీగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తోంది. వరుస పెట్టి జీవోలు కూడా ఇస్తోంది. జాతీయ మీడియా సంస్థలకు డబ్బులు కేటాయించి భారీగా డబ్బులు ఇచ్చి పెయిడ్ ప్రమోషన్ అంటే డబ్బులు ఇచ్చి ప్రచారం చేయించుకునేందుకు సిద్ధమవుతోంది. 2 రోజుల క్రితమే ఎన్డీటీవీకి 74,34,000 రూపాయలు చెల్లించేలాగా సాధారణ పరిపాలన విభాగం అనుమతి ఇచ్చింది. ఈరోజు లేటెస్ట్గా మరో 2 మీడియా సంస్థలకు భారీగా డబ్బులు విడుదల చేసేందుకు అనుమతులు ఇస్తూ జీవో ఇచ్చారు. CNBC 18కి ఏకంగా 1,15,64,000 రూపాయలు 1,15,64,000 రూపాయలు CNBC 18కి. ఇది కూడా చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పాలసీల్ని ప్రమోట్ చేయడానికని చెప్తున్నారు. దాంతోపాటు బిజినెస్ టుడే నోయిడా ఉంటుంది. బిజినెస్ టుడేకి డిజిటల్ కార్పొరేషన్ ద్వారా 61,50,000 రూపాయలు చెల్లించేందుకు కూడా మరో జీవోని అనుమతిస్తూ మరో జీవోని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. బిజినెస్ టుడే ద్వారా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లో ఈ దావోస్ పర్యటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పాలసీలపై ప్రచారం చేస్తారని చెప్తూ ఉన్నారు. కేవలం 3 మీడియా సంస్థలకే దాదాపు కలిపితే ఎన్డీటీవీకి 74 లక్షలు, CNBC 18కి 1,15,00,000, బిజినెస్ టుడేకి 61 లక్షలు, ఇవన్నీ కలిపితే 2.5 కోట్ల రూపాయలు ఈ 3 సంస్థలకే ఇచ్చినట్టు అవుతోంది. ఇంకా చాలా మీడియా సంస్థలు ఉన్నాయి. 2 మీడియా సంస్థలకి ఇలా డబ్బులు ఇచ్చిన తర్వాత మిగిలిన మీడియా సంస్థలకు, జాతీయ మీడియా సంస్థలకు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు హర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా మిగిలిన మీడియా ఛానళ్లకు ఏ స్థాయిలో డబ్బులు ఇస్తారు, ఇంకా ఎన్నెన్ని జీవోలు విడుదల చేస్తారు, మొత్తం చంద్రబాబు నాయుడు పర్యటన ముగిసేసరికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఖజానా నుంచి ఈ ప్రచారం కోసం ఎంత మేర ఖర్చు చేయాల్సి ఉంటుంది అన్నది చూడాలి. సాధారణంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పెద్ద వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళేమో మీడియాలో వచ్చే కథనాలు చూసి జస్ట్ అలా పెట్టుబడులు పెట్టడం అంటే ఏమీ ఉండదు. అన్నీ ఆలోచించుకొని అన్ని వివరాలు సేకరించి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు. కాకపోతే ప్రజల్లో విస్తృతంగా చంద్రబాబు నాయుడు పర్యటనలో భారీగా పెట్టుబడులు ఆకర్షించారు అన్న ఒక ఇంప్రెషన్ కలిగించేందుకు ఈ ప్రచారాన్ని వాడుకునే అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడుతో పాటు 2 మంత్రులు కూడా వెళ్తున్నారు. వారిలో మంత్రి నారా లోకేష్, మంత్రి భరత్, వీళ్ళిద్దరూ కూడా TG భరత్ వీళ్ళిద్దరూ కూడా వెళ్తున్నారు. కొందరు అధికారుల బృందం కూడా వెళ్తోంది. 20వ తేదీ వెళ్తారు. 5 రోజుల పాటు ఈ సమావేశాలు అక్కడ ఉంటాయి. సో ఇంకా ఏ జీవోలు విడుదల చేస్తారు, ఎంత డబ్బులు విడుదల చేస్తారు అన్నది చూడాలి.